ఎన్ఆర్ తెలుగు మీడియా న్యూస్ కు స్వాగతం. బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర వ్యాప్త బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జెడ్పీహెచ్ఎస్ మోడల్ స్కూల్తో పాటు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు రిజర్వేషన్లు ఇవ్వని పార్టీల బంద్కు మద్దతు ఇవ్వడం నవ్వులాట అని కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగ జీవోలు బీసీ బిల్లును పాస్ చేయడంతో చిత్తశుద్ధి లేని ఈ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఎన్నికలు నిర్వహించవద్దు అని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఏర్పల శ్రీనివాస్, అమ్మడగాని రాజు యాదవ్, గోనె సంపత్, బండి సంతోష్, కొల్లూరు వెంకటేశ్వర్లు, పిడుగు సాయిలు, పిడుగు మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, చింతల శ్రీనివాస్, బూరా శ్యామ్, రంగు కుమారస్వామి, మేరుగు వెంకటేశ్వర్లు, వెల్పుల రాజు, పిట్టల రాజు, బాల వెంకటరాజు, జంగా వీరమల్లు, దాడి సదానందం, బంగారపు రంజిత్, చింతపట్ల సునీల్ రావు, బోట్ల శ్రీకాంత్, వర్ధనపేట నియోజకవర్గ సోషల్ మీడియా నాయకులు చిన్నాపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు. టీటీఆర్ గారు మరియు మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆదేశానుసారం 42% బీసీ రిజర్వేషన్లకు అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర బీసీ సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది. అందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసపూరితమైన రిజర్వేషన్లు హామీ ఇచ్చి దాని తర్వాత మరి బీసీ రెడ్డి వాళ్ళే దాన్ని కోర్టులో పిటిషన్ వేసి బీసీకి రావాల్సిన 42% రిజర్వేషన్లు రాకుండా చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కానీ వివిధ వ్యాపార షాపులు కానీ అన్నిటినీ బంద్కు మద్దతు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం మేము విజయవంతం చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ ఇళ్లకు చేరుకున్న తర్వాత ఈరోజు బీసీ సంఘాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ బీసీకి రావాల్సిన 42% ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలి అని మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా కృషి చేస్తున్నారు.